దేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. బస్సులు, రైళ్లలో టికెట్లపై రాయితీలతో పాటు పలు పెన్షన్ పథకాలు కేంద్రం తీసుకొచ్చింది. దేశంలో 60 ఏళ్లు నిండిన వారికి సీనియర్ సిటిజన్లుగా భావిస్తారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఉంటాయి. బస్సుల్లో ప్రత్యేక సీట్లతో పాటు రైళ్లలో లోయర్ బెర్తులు కేటాయించడం లాంటివి అమల్లో ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రయోజనాలు పొందాలంటే సీనియర్ సిటిజన్ల కార్డు అనేది అవసరం. ఈ కార్డు ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా సీనియర్ సిటిజన్లుగా గుర్తిస్తారు. సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అవసరం. వీటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వయసు ధృవీకరణ కోసం ఆధార్, పాన్, పాస్పోర్ట్, ఓటర్ గుర్తింపు కార్డు, 10వ తరగతి సర్టిఫికేట్లలో ఏదైనా అప్లోడ్ చేయాలి. ఇక అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్, పవర్ బిల్, రేషన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడీల్లో ఒకటి అవసరం. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. ఈ జిల్లా పోర్టల్ లేదా సాంఘిక సంక్షేమ శాఖ వెబ్సైట్లను సందర్శించాలి. సీనియర్ సిటిజన్ లాగిన్ లేదా కొత్త యూజర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి వివరాలు అందించాలి. ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి. తర్వాత దరఖాస్తు ఫామ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్లో మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, లింగం, అడ్రస్ వివరాలు నింపాలి. వయసు, నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాంటివి అప్లోడ్ చేయాలి. ఫామ్ నింపిన తర్వాత అన్ని వివరాలను ఒకసారి సెర్చ్ చూసుకుని సబ్మిట్ చేయాలి. 10 రూపాయల ఫీజు చెల్లించి అప్లికేషన్ లేదా అక్నాలెడ్జ్మెంట్ నంబర్ సేవ్ చేసుకోవాలి. 15 నుండి 30 రోజుల్లోపు ఈ పోర్టల్లోకి లాగిన్ అయ్యి సీనియర్ సిటిజన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి. బస్సుల్లో 30% నుంచి 50% వరకు టికెట్లపై రాయితీ సౌకర్యం పొందొచ్చు. ట్రైన్లలో లోయర్ బర్త్లు, ప్రత్యేక టికెట్ కౌంటర్ల సదుపాయం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రత్యేక ఓపీడీ టోకెన్లు పరీక్షలు ఉంటాయి. ఇక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ లభిస్తుంది. విమానాల్లో కూడా టికెట్లపై 50% వరకు రాయితీని కొన్ని విమానయాన సంస్థలు కనిపిస్తున్నాయి.